ఎంతో పెద్ద అనంత విశ్వం, వేల కోట్ల గ్రహాలు, అందులో ఇసుక రేణువంత భూమి. మరి భూమి మీద మాత్రమే జీవం ఉందా? మనం జూలో అనిమల్స్ ని పెట్టి బయట నుంచి వాటిని అబ్జర్వ్ చేస్తున్నట్లు మనల్ని ఎవరైనా భూమి మీద వదిలేసి బయట నుంచి గమనిస్తున్నారా? ఒకవేళ మనుషులు వేరే గ్రహంలో జీవాన్ని కనుక్కుంటే వాటితో ఎలా కమ్యూనికేట్ అవుతాడు? వేరే గ్రహాలలో జీవం ఉంటే వాటి ఇంటెలిజెంట్ లెవెల్స్ ఏంటి? అవి మనకన్నా తక్కువ ఇంటెలిజెంటా, ఎక్కువ ఇంటెలిజెంటా? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. How many stars are there in the visible universe? 100 billion galaxies times 100 billion stars per galaxy. We're talking about a number beyond human imagination. And to believe that we're the only ones, I think, is rather ridiculous. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బీ వరల్డ్. ఇవాళ మనం ఏలియన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నాసా వేరే గ్రహాలలో జీవం ఉందా లేదా కనుక్కోవాలని 1977లో మొదటి రాకెట్ లాంచ్ చేసింది. దీని మిషన్ ఏమరా అంటే మన విశ్వం ఎంత పెద్దగా ఉంది అని ఎస్టిమేట్ చేయడానికి, అలానే మన విశ్వంలో డిఫరెంట్ గెలాక్సీస్, ప్లానెట్స్, బ్లాక్ హోల్స్, వామ్ హోల్స్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని అనలైజ్ చేసేదానికి. ఇప్పటికే ఈ ఏలియన్ రీసెర్చ్ మీద 5 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించింది. అవేంటంటే పాయనీర్ 10, పాయనీర్ 11, వోయేజర్ 1, వోయేజర్ 2, న్యూ హారిజాన్స్ అని చెప్పి. వీటిలో వోయేజర్ 1 మాత్రమే స్పేస్లో ఎక్కువ దూరం ప్రయాణించిన శాటిలైట్గా పరిగణించబడుతుంది. అది మన గెలాక్సీని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ట్రావెల్ చేస్తుంది. అక్టోబర్ 2024 లెక్కల ప్రకారం ఇది ఇప్పటికే 24.7 బిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. సో ఈ ఏలియన్స్ని కాంటాక్ట్ చేసేదానికి మొదటి ప్రయత్నంగా ఆరిసిబో మెసేజ్ అని చెప్పి ఒక డిజిటైజ్డ్ ఇన్ఫర్మేషన్ని 1974లో రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా స్పేస్లోకి బ్రాడ్కాస్ట్ చేశారు. తర్వాత ఈ వాయేజర్ మిషన్ ద్వారా ఒక గోల్డెన్ డిస్క్ పైన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని, మన బిహేవియర్స్ని ఆ డిస్క్ పైన ప్రింట్ చేసి ఈ వాయేజర్ శాటిలైట్ ద్వారా ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి పంపించారు. దీని ఏమేమంటే ఇన్ కేస్ అవుటర్ స్పీసీస్ కనుక మనకన్నా ఇంటెలిజెంట్ అయితే ఈ శాటిలైట్ని అలాగే ఈ డిస్క్ని అర్థం చేసుకోగలవు, మళ్ళీ మనకి రిటర్న్ మెసేజ్ ఏదైనా పంపించగలదు అని చెప్పి దీని ఉద్దేశం. ఈ స్టోరీ అంతా వేరే గ్రహాలపైన జీవం ఉందా లేదా తెలుసుకునేదానికి. కానీ మనం న్యూస్లో కానీ లేదా కొన్ని ఈ సోషల్ మీడియా యాప్స్ నుంచి కానీ మనం వినే ఉంటాం ఏలియన్స్ ఆల్రెడీ భూమిని విజిట్ చేస్తున్నాయి. మనం ఎక్కువగా వింటున్న పేరు ఏరియా 51. దాంట్లో ఏలియన్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది. అలానే ఏలియన్స్తో ఆల్రెడీ కమ్యూనికేషన్ బిల్డ్ చేశారు. సో ఏలియన్స్ నాలెడ్జ్ని, టెక్నాలజీని యూజ్ చేసుకొని అమెరికా అంత పెద్ద శక్తివంతమైన దేశంగా మారింది అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మనం ఎక్కడ ఈ యుఎఫ్ఓ లేదా ఏలియన్ రిలేటెడ్ న్యూస్ విన్నప్పటికీ అది మోస్ట్లీ అమెరికాలో ఏలియన్స్ వచ్చాయి, అమెరికాలో పలానా ఏరియాలో యూఎఫ్ఓస్ ట్రావెల్ అయినట్లు అక్కడ ప్రజలు చూశారు, ఇలాంటి న్యూస్లే మ్యాక్సిమం వింటూ ఉంటాం. ఒకవేళ ఆల్రెడీ ఏలియన్స్ అనేటివి భూమి పైన నిజంగానే వచ్చి ఉంటే కనుక, ఆల్రెడీ మన మధ్య తిరుగుతూ ఉంటే కనుక మనం వాటిని ఇంకెప్పటికీ కనుక్కోలేం. సో మరి అమెరికాలో మాత్రమే ఏలియన్స్ వచ్చాయా, ఇండియాలో రాలేదా అంటే ఇండియాలో కూడా ఒక స్టోరీ ఉంది. కేరళకు చెందిన 3 వ్యక్తులు అరుణాచల్ ప్రదేశ్కి ట్రిప్ కని వెళ్ళారు. సడన్గా ఒకరోజు హోటల్ రూమ్లో చనిపోయి పడున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వారికి ఒక ల్యాప్టాప్, ఆ ల్యాప్టాప్ జీమెయిల్లో 466 పేజెస్ ఉన్న ఒక PDF డాక్యుమెంట్ దొరికింది. దాన్ని అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ 3 వేరే గెలాక్సీలో ఉన్న ఒక ఏలియన్తో కమ్యూనికేట్ అవుతున్నారు. అలానే ఆ ఏలియన్ వచ్చి వాళ్ళ వరల్డ్స్ చాలా ఫ్యాంటసీగా అద్భుతంగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు అక్కడికి ట్రావెల్ చేయాలంటే హ్యూమన్ బాడీతో ట్రావెల్ చేసే అవకాశాలు లేవని చెప్పి ఆ ఏలియన్ కన్ఫర్మ్ చేసినట్లు. దాని తర్వాత వీళ్ళు ఈ ఫిజికల్ బాడీస్ని వదిలేసి రాగలిగితే వాళ్ళ గెలాక్సీకి తీసుకొని పోతాం అన్నట్లు ఆ PDF డాక్యుమెంట్లో మెన్షన్ చేసినట్లు చెప్పారు. సో దానివల్లే వీళ్ళు 3 ఒక బ్లేడ్తో కట్ చేసుకొని చనిపోయారని చెప్పి పోలీసులు దీన్ని కంక్లూడ్ చేశారు. అలానే బ్రెజిల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆంటోనియో బోస్ అని చెప్పి ఒక రైతు నైట్ టైం పొలం దగ్గర ఏదో వర్క్ చేసుకుంటా అంటే సడన్గా ఒక బ్రైట్ రెడ్ లైట్ అనేది తన మీద ఫోకస్ అయిందని, అది ఒక ఎగ్ షేప్లో ఉన్న ఒక షిప్ నుంచి తన మీద లైట్ పడిందని చెప్పి, తర్వాత ఆ షిప్లో నుంచి 5 feet ఉన్న కొన్ని క్రియేచర్స్ దిగి తనని లోపలికి తీసుకొని వెళ్ళి తన బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ తన కింద వదిలేసి ఆ షిప్ ఎగిరిపోయిందని చెప్పి తను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. తర్వాత డాక్టర్స్ ఎగ్జామినేషన్లో తను ముందు రోజు నైట్ హై రేడియేషన్కి గురైనట్లు ఆ డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న నమ్మదగ్గ స్టోరీస్లో ఈ 2 కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీసే ఉన్నాయి, కానీ ప్రాపర్గా ఏ ప్రూఫ్ లేదు ఏలియన్స్ ఉన్నట్లు
అవి భూమిపైన తిరుగుతున్నట్లు, లేకపోతే ఈ యూఎఫ్ఓస్ రిలేటెడ్ అంతా. కానీ మనం ఇంటర్నెట్లో జల్లెడ పడితే చాలా ఫొటోస్ ఈ యూఎఫ్ఓస్ కొలాప్స్ అయినట్లు, వాటిని సైంటిస్టులు తీసుకొని పోతున్నట్లు, తర్వాత వాటి మీద టెస్టులు జరుగుతున్నట్లు, ఈ ఏలియన్ బాడీస్కి రిప్రజెంటేషన్గా 2 కాళ్ళు 2 చేతులు పెద్ద తల పెద్ద కళ్ళు ఉన్నట్లు ఏలియన్ స్ట్రక్చర్స్ మనం చూపించడం. సో ఇలా చాలా ఇమేజెస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వీటిలో ఏవి నిజం ఏవి అబద్ధం అని చెప్పి మనం కనుక్కోవడం చాలా కష్టం. ఈ ప్రూఫ్స్ స్టోరీ పక్కన పెడితే ఒకవేళ వాటితో మనం కాంటాక్ట్ నిజంగానే బిల్డ్ చేసుకోగలిగితే కన్నా మనకి 2 సినారియోస్ ఉన్నాయి, పాజిటివ్స్ నెగిటివ్స్. పాజిటివ్ సైడ్ చూస్తే కన్నా మనం వాటి టెక్నాలజీని యూజ్ చేసుకొని మన ఎర్త్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా గ్రో అవుతాయి. తర్వాత స్పేస్ ట్రావెల్ కూడా చీప్ అండ్ ఈజీ స్టేట్లోకి తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెగిటివిటీస్ చూసుకుంటే కన్నా ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని కృత్రిమ శాటిలైట్స్ని స్పేస్లోకి వదిలేసాము, కొన్ని ఆల్రెడీ ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఇన్ కేస్ అవుటర్ స్పేస్లో ఏ ఏలియన్ స్పీసీ అన్న వాటిని కనుక్కోగలిగితే కన్నా అవి మన ఎగ్జిస్టెన్స్ని కనుక్కుంటాయి. సో పర్టికులర్ ప్లానెట్ మీద జీవం ఉంది అని చెప్పి. సో ఇన్ కేస్ అవి బ్యాడ్ ఏలియన్స్ అయితే కన్నా అవి మన మీద అటాక్ చేసేదానికి స్ట్రాటజీస్తో మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ లూప్ని స్టార్ట్ చేసాం కాబట్టి, మన ఎగ్జిస్టెన్స్ని మనం చూపిస్తున్నాం కాబట్టి. అవి మనకు చూపించట్లేదు కదా వాటి ఎగ్జిస్టెన్స్ ఉంది అని. సో మనకి నో ఐడియా అవతల స్పీసీ అనేది ఎలా ఉంటుంది. ఈ ఏలియన్స్ అనేటివి ఉన్నాయి, అవి మనకన్నా ఫుల్ అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ స్పీసీస్ అని చెప్పి అనడానికి ఛాన్సెస్ ఎంత? సో మన భూమి మీద జీవం స్టార్ట్ అయ్యి 3.5 బిలియన్ ఇయర్స్ మాత్రమే అయింది. కానీ దానికన్నా ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచే మన విశ్వంలో ఎన్నో గెలాక్సీలు గ్రహాలు ఉన్నాయి. సో వాటిల్లో జీవం మనకన్నా ముందు ఎన్నో వేల కోట్ల సంవత్సరాల ముందే స్టార్ట్ అయి ఉంటే అవి ఎంత ఇంటెలిజెంట్ స్పీసీస్గా తయారై ఉంటాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఛాన్సెస్ని చూసుకుంటే కన్నా 99% ఏలియన్స్ అనేటివి మనకన్నా ఎంతో తెలివైనవి. సో ఇలా చెప్పుకుంటూ పోతే పాజిటివ్స్ కన్నా నెగిటివ్సే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు భూమి మీద మాత్రమే డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయి కదా, అంటే మనము కోతులు లేకపోతే వేరే జంతువులు ఇవన్నీ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్కి కోతులకి సడన్గా వాటి ఇంటెలిజెంట్ లెవెల్స్ అనేవి హై అయ్యి మనుషుల కన్నా వాటి ఇంటెలిజెన్స్ బెటర్గా ఉన్నప్పుడు అవి మన దగ్గరకు వచ్చి మీరు ఇన్ని రోజులు ఈ ఎర్త్ని రూల్ చేశారు లేకపోతే రన్ చేశారు, ఇప్పటి నుంచి మీరు సైలెంట్ అయిపోండి మేము చూసుకుంటాము అని చెప్తే ఎలా ఉంటుంది? సో అలానే ఎర్త్ మీదకి వేరే ఇంకో ఇంటెలిజెంట్ స్పీసీ ఎర్త్ మీదకి వచ్చి ఇక్కడున్న రిసోర్సెస్ కోసము లేకపోతే వాటి ఎగ్జిస్టెన్స్ కోసము అవి మన మీద డామినేషన్ క్రియేట్ చేస్తే కనుక ఎవరి ఇంటెలిజెంటో వాళ్ళు మాత్రమే మిగులుతారు. కొత్త స్పీసీ లేదా ఏలియన్ భూమి మీదకి రావడం అనేది మంచి కన్నా చెడే ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.